హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మంజుష ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంది. ఆమెకు తన లవ్ లైఫ్ ఎప్పుడూ అంత లక్కీగా అనిపించలేదు. ఎందుకంటే ఆమె అంతకు ముందున్న రిలేషన్షిప్స్ వివిధ కారణాల వల్ల ఫెయిల్ అయ్యాయి. దాంతో ఆమెకు కొత్త మనుషులను డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేక, ఒంటరితనాన్ని ఎక్కువ కాలం భరించలేక ఒక డేటింగ్ వెబ్సైట్ ద్వారా కొత్త వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. ఆ వెబ్సైట్లో ముక్కు మొహం తెలియని వాళ్ళు కలుసుకొని ఒకరితో ఒకరు ఫ్లర్ట్ చేసుకొని రొమాన్స్ చేసుకొని డేటింగ్ చేసి ప్రేమలో పడతారు. ఆమెకు ఆ వెబ్సైట్ ఎందుకో నచ్చి అందులో సైన్అప్ చేసింది. ఆ రోజు ఆలస్యం అవడంతో ఆ వెబ్సైట్ని మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం అనుకుని సైన్ అవుట్ చేసి షట్ డౌన్ చేసి పడుకుంది. మరుసటి రోజు తను రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళింది. లంచ్ టైంలో తన ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతూ ఆ వెబ్సైట్ టాపిక్ తీసుకొచ్చింది. ఆమె ఆ వెబ్సైట్ గురించి చెప్తుంటే వాళ్ళంతా ఆమె వంక అదోలో చూస్తూ ఉన్నారు. ఆమె చెప్పడం పూర్తయ్యే సమయానికి వాళ్ళ మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ మరింత విచిత్రంగా మారి నోర్లు వెళ్ళబెట్టి భయంతో అక్కడి నుంచి లేచి పారిపోయారు. మంజుషకి వాళ్ళెందుకలా పారిపోయారో అర్థం కాలేదు. కన్ఫ్యూజన్లో అదే పనిగా దాని గురించి ఆలోచిస్తూ కూర్చుని కొంతసేపటికి ఆ విషయాన్ని తన బుర్రలో నుంచి తొలగించి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన మంజుష తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యింది. ఆమెకు చాలా డేటింగ్ రిక్వెస్ట్స్ వచ్చాయి. అన్నీ స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్తూ ఉంది. ఆమెకు 158 రిక్వెస్ట్లలో 157 డేటింగ్ ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ వచ్చాయి. ఒక్కటి మాత్రం మ్యారేజ్ రిక్వెస్ట్ వచ్చింది. ఒక మనిషి గురించి ఏం తెలియకుండా, కనీసం ఫోటో కూడా చూడకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే వాళ్ళు ఉంటారా? ఇంట్రెస్టింగ్ అనుకుని దాన్ని యాక్సెప్ట్ చేసింది. అతని ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే పేరు క్రాంతి, వయసు 25, ఆక్యుపేషన్ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్, హైట్ 6 అడుగులు. ఇలా అతని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆమెకెందుకో అతని పట్ల ఇంట్రెస్ట్ మొదలయ్యి హాయ్ అని మెసేజ్ చేసింది. కొన్ని క్షణాల్లోనే హే హాయ్ అని ఎక్సైట్మెంట్తో రిప్లై వచ్చింది. నా గురించి ఏం తెలుసని మ్యారేజ్ రిక్వెస్ట్ పెట్టారో తెలుసుకోవచ్చా అని మంజుష అడిగింది. మీ పేరు అని రిప్లై వచ్చింది. ఏంటి పేరా అని రిప్లై ఇచ్చింది మంజు. అందుకతను అవును, మంజుష నా చెల్లెలి పేరు. ఆమె నన్ను బాగా చూసుకునేది. ఆమె రీసెంట్గా ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. నాకు తనలా చూసుకునే భార్య కావాలని అనిపించింది. కానీ ఎవరు ఎలా ఉంటారో, ఎలా చూసుకుంటారో, ఎలా అర్థం చేసుకుంటారో మనకు ముందే తెలియదు. అందుకే నలుగురితో మాట్లాడి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలని అనుకున్నాను. ఆ మాట్లాడేదేదో ఆమె పేరు పెట్టుకున్న మీతో మొదలు పెడదాం అనుకున్నాను. నాతో మాట్లాడటం మీకు ఓకేనా అని అతను అన్నాడు. డబుల్ ఓకే అని రిప్లై ఇచ్చింది మంజు. వాళ్ళిద్దరూ రాత్రంతా ఏకధాటిగా చాట్ చేసుకున్నారు. ఆమెకు అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడడంతో ఆమె అతనితో రోజు చాట్ చేసేది. వాళ్ళిద్దరూ రోజురోజుకి క్లోజ్ అవుతూ మరింత ఎక్కువసేపు చాట్ చేసుకుంటూ ఉండేవారు. అలా కొన్ని రోజులు అతనితో చాట్ చేసిన తర్వాత అతన్ని రియల్ లైఫ్లో కలవాలని అనుకుంది. ఆ విషయం అతన్ని అడిగితే అతను వెంటనే ఒప్పుకున్నాడు. అతను మంజుని ఒక రెస్టారెంట్ లొకేషన్ చెప్పి మరుసటి రోజు అతనక్కడ సాయంత్రం 7 గంటలకి బ్లాక్ డ్రెస్ వేసుకుని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పాడు. ఇక మంజుష మరుసటి రోజు రెడ్ కలర్ శారీ వేసుకుని ఆ రెస్టారెంట్కి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన ఆమె నిరాశ చెందింది. ఎందుకంటే ఆ చోటు అసలు బాలేదు. మురికి మురికిగా పాత పరుపుల వాసన వస్తూ ఉంది. మనుషులెవ్వరూ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. అయినా సరే అతను చెప్పాడు కాబట్టి అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది. ఒక 5 నిమిషాలకు ఆమె భుజం మీద ఒక చేతిని ఫీల్ అయింది. వెనక్కి తిరిగి చూస్తే
ఒక అసహ్యమైన మొహం కలిగిన ఒక వ్యక్తి తన వంక చూస్తూ అక్కడ నించునున్నాడు. అతను రంగు వెలిసిపోయిన బ్లాక్ షర్ట్ వేసుకుని వంకర శరీర ఆకారంతో పొట్ట ముందుకొచ్చి లావుగా అందవికారంగా ఉన్నాడు. ఆమె అతన్ని చూసిన వెంటనే భయంతో కూడిన అసహ్యంతో లేచి నుంచొని భుజం మీద వేసిన అతని చేతిని పక్కకు విసిరి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రంతా అతను ఆమెకు ఎందుకు కారణం కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందో అడుగుతూ మెసేజెస్ చేస్తూనే ఉన్నాడు. మంజు అతని మెసేజెస్కి కాల్స్కి రెస్పాండ్ అవ్వడం మానేసి అతని అసహ్యమైన ముఖాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. మరుసటి రోజు సాయంత్రం ఆమె షాపింగ్కి వెళ్ళి ఇంటికి కావలసిన కొన్ని సరుకులు కొంటూ ఉంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ మనిషి వచ్చాడు. మంజు అతని కంటి చూపు నుంచి తప్పించుకుని ఆ సూపర్ మార్కెట్లోనే ర్యాక్స్ మధ్యలో దాక్కుంది. అతను ఆమెను చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఆమె నెమ్మదిగా ఊపిరి తీసుకుని హమ్మయ్య అనుకుంది. ఆ తర్వాత తన షాపింగ్ కొనసాగించి సరుకులు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి ఆమె పడుకుని దీర్ఘమైన నిద్రలోకి జారుకున్నాక ఆమెకు ఏదో డిస్టర్బెన్స్ వినిపించి అనీజీగా ఫీల్ అయ్యి మెలకు వచ్చింది. లేచి చూస్తే ఎవరో తన ఇంటి బయట నుంచి ఏడుస్తున్నట్టుగా అనిపించింది ఆమెకు. ఆమె మెల్లగా కిటికీ తలుపులు తీసి బయటకు తొంగి చూసింది. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. దాంతో ఆమె ఏదో భ్రమపడి ఉండొచ్చని అనుకుని వెళ్ళి పడుకుంది. కొంతసేపటికి ఆమెకు ఏదో బలంగా బాదుతున్న చప్పుడు వినిపించి మళ్ళీ మెలకు వచ్చింది. మళ్ళీ లేచి ఆ చప్పుళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో వెతికి చూస్తే ఆమెకు ఏమీ కనిపించలేదు. ఆమెకు చిరాకొచ్చి వెళ్ళి ఏ చప్పుడు వినిపించకుండా చెవుల్లో కాటన్ పెట్టుకుని పడుకుంది. తర్వాత రోజు సాయంత్రం ఆమె తల్లిదండ్రులు బయటికి వెళ్ళాక మంజు టీవీ చూస్తూ కూర్చుంది. అయితే మంజుకి ముందు రోజు రాత్రి వినిపించినట్టే విచిత్రమైన ఏడుపులు, తలుపుని బాదుతున్న చప్పుళ్ళు వినిపించాయి. ఆమెకు ఆ తలుపు కొట్టేది తన పేరెంట్స్ కారని, వాళ్ళప్పుడే తిరిగి వచ్చే ఛాన్సే లేదని, తను వేరెవరి కోసమో తలుపు తెరవకూడదని అనుకుని అలానే టీవీ వాల్యూమ్ పెంచుకొని కూర్చుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా వాళ్ళింటి బేస్మెంట్లోనే ట్యాప్ తిప్పుతున్న చప్పుడు వినిపించింది. మంజు లేచి వెళ్ళి దాన్ని కట్టేయబోతే అసలు ఆ ట్యాప్ వాటర్ కారేలా తిప్పినట్టు కనిపించలేదు. అదేంటో ఎందుకలా వినిపించిందో ఆమెకు అర్థం కాక వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేయబోతే ఆమె లోపలికొచ్చిన బేస్మెంట్ తలుపు బయట నుంచి లాక్ చేయబడి ఉంది. దాంతో ఆమె కారు చీకటిగా ఉన్న బేస్మెంట్లోనే ఇరుక్కుపోయింది. సరిగ్గా అప్పుడే ఆమెకు ఒక గొంతు వినిపించింది. నన్నెందుకు ప్రేమిస్తున్నట్టు నటించి అసహించుకుని పారిపోయావు అని. అది వినపడగానే మంజుష గట్టిగట్టిగా అరిచి భయంతో హడలుతో ఏడవడం ప్రారంభించింది. ఇంతలో 2 చేతులు ఆమెను పట్టుకుని చీకటిలోకి లాక్కున్నాయి. దాంతో మంజుష స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆ రోజు రాత్రి మంజుష వాళ్ళ పేరెంట్స్ ఇంటికొచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మంజు మంజు అంటూ ఇల్లంతా వెతికి చూసినా ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆఖరిగా వీళ్ళు బేస్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దామనుకుని తలుపు తెరిచి లోపలికి వెళ్ళి చూసి షాక్తో భయంతో వణికిపోయారు. లోపల తల లేని మంజుష బాడీ పచ్చడి కింద కొట్టబడి రక్తంతో తడిసి ఉంది. ఆమె బాడీ పక్కన రక్తం అంటుకున్న గొడ్డలి పొడవాటి సుత్తి పడేసి ఉన్నాయి. పక్కన తిరుగుతున్న వాషింగ్ మిషన్లోకి చూస్తే లోపల రక్తంతో తడిసిపోయి కొట్టుకుంటూ తిరుగుతున్న మంజుష తల కనిపించింది. దాని వెనకున్న గోడ మీద రక్తంతో ఒక మెసేజ్ రాసి ఉంది. అందులో మన డేట్ నాకు నచ్చింది, ఐ ఎంజాయ్డ్ ఇట్ అని రాసి ఉంది. నిజానికి ఆ వెబ్సైట్కి బలయ్యి చనిపోయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆ భయంకరమైన మనిషి కనిపించడం, వాళ్ళు లేచి వెళ్ళిపోయాక అవమానం తట్టుకోలేక వాళ్లను వెతుక్కుంటూ వచ్చి అతను చంపడం, ఇదంతా ఒక రిపీటెడ్ ప్రాసెస్లో జరుగుతూ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ గురించి చెప్పిన వెంటనే వాళ్ళు
లేచి పారిపోవడానికి కారణం ఇదే. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.